హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ టు స్కోర్ తెలుగు. ఈ వీడియోలో మనం తెలంగాణ 10th క్లాస్ ఫిజికల్ సైన్సెస్ నుంచి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటి అండ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ డీటెయిల్డ్గా అర్థం కావాలి అంటే మనకి కావాల్సిన బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అందు గురించే we are calling this as introduction to refraction of light at curved surfaces అంటున్నాం. ఇది పార్ట్ 1 వీడియో ఇన్ దిస్ సిరీస్. వీడియో చివరి వరకు చూడండి సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ వెల్. వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. We can see objects when light is present. మనకి లైట్ ఉన్నప్పుడు మాత్రమే వీ కెన్ సీ ద ఆబ్జెక్ట్, రైట్? అందు గురించే నైట్స్ సన్లైట్ లేనప్పుడు మనం ఏం చేస్తాం, ఆర్టిఫిషియల్ లైట్ యూజ్ చేస్తాం సో దట్ వీ కెన్ సీ ద ఆబ్జెక్ట్, రైట్? వెన్ లైట్ ఫ్రమ్ అన్ ఆబ్జెక్ట్ ఎంటర్స్ అవర్ ఐస్ వీ సీ ద ఆబ్జెక్ట్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ గనక మన కంటికి రీచ్ అయితే అప్పుడు మనం ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని చూడగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ని మనం చూడగలుగుతున్నాం అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ ఇమేజ్ నుంచి వచ్చే లైట్ రేస్ ఆర్ రీచింగ్ అవర్ ఐస్, రైట్? ఆ లైట్ రేస్ అనేవి ఈ ఇమేజ్కి ఎలా వస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ సన్లైట్ ఉంది, ఆ సన్లైట్ నుంచి రేస్ వచ్చి ఈ ఇమేజ్ మీద పడి దెన్ దే రిఫ్లెక్ట్. ఆ రిఫ్లెక్ట్ అయిన రేసు మన కంటిని రీచ్ అవుతుంది అనుకున్నాం. ఓకే, అలా మనం ఈ పర్టికులర్ ఇమేజ్ని చూడగలుగుతున్నాం, రైట్? మనకి మిర్రర్ లైక్ ఆబ్జెక్ట్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, దే రిఫ్లెక్ట్ ద లైట్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ ఏంటి, ఒక మిర్రర్ ఉంది, ఆ మిర్రర్లో బర్డ్ ఈజ్ సీయింగ్ ఇట్స్ ఓన్ ఇమేజ్. అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ దట్ బర్డ్ అనేది కనిపిస్తుంది మిర్రర్లో, రైట్? ఇది ఒక ఫోటో కెమెరా యూజ్ చేసి మనం క్యాప్చర్ చేసాం, రైట్? ఇప్పుడు కెమెరాకి రీచ్ అయ్యే లైట్ ఎక్కడెక్కడ నుంచి రావచ్చు అంటే ఒరిజినల్ బర్డ్ నుంచి వస్తుంది అండ్ దాని రిఫ్లెక్షన్ నుంచి కూడా వస్తుంది అండ్ సరౌండింగ్స్లో ఉన్న ఫ్రేమ్ నుంచి మిర్రర్ నుంచి వస్తుంది. కాబట్టి కెమెరా ఈ మొత్తం ఇమేజ్ని క్యాప్చర్ చేయగలిగింది, రైట్? Bird can see only its image, its reflection, right? మిర్రర్లో ఏదైతే రిఫ్లెక్షన్ ఉందో దాన్ని మాత్రమే చూడగలుగుతుంది బర్డ్. కానీ మనం వీ కెన్ సీ దిస్ బర్డ్ అండ్ ఇట్స్ ఇమేజ్ ఇన్ ద మిర్రర్ ఆల్సో వీ కెన్ సీ. ఎందుకు? వీఆర్ ఏబుల్ టు సీ లైట్ ఫ్రమ్ బోత్ ద ఆబ్జెక్ట్స్. అర్థమైందా? ఆబ్జెక్ట్స్ లైక్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ ట్రాన్స్మిట్స్ ద లైట్. ఇక్కడ ఏమన్నా మిర్రర్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుందని చెప్పాం. ఈ పర్టికులర్ కేసు చూడండి, ఇక్కడ ఇది ఒక కార్ షోరూమ్, రైట్? సో కార్ షోరూమ్కి గ్లాస్ వాల్స్ ఉన్నాయి, బట్ స్టిల్ గ్లాస్ వాల్స్ ఉన్నా కానీ వీఆర్ ఏబుల్ టు సీ ద కార్స్ ఇన్సైడ్, రైట్? దానికి కారణం ఏంటంటే ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఏదైతే వాడారో అది ట్రాన్స్మిట్స్ ద లైట్. గుర్తుపెట్టుకోండి, ఇది మిర్రర్ అనేది రిఫ్లెక్ట్స్ ద లైట్, ఇదేంటి ట్రాన్స్మిట్స్, అంటే ఇట్ అలౌస్ ద లైట్స్ టు పాస్ త్రూ. గ్లాస్ అనేది ఉంది కదా, ఆ గ్లాస్ ద్వారా లైట్ పాస్ అవ్వగలుగుతుంది, మిర్రర్కి వచ్చేసరికి రిఫ్లెక్ట్ అవుతుంది. అర్థమైందా? ఈ చాప్టర్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే వి డిస్కస్ అబౌట్ ఎ ఫినామినా దట్ అకర్స్ వెన్ లైట్ ట్రాన్స్మిట్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అదర్ మీడియం. లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి ట్రాన్స్ఫర్ అవుతుంటే జరిగే ఒక ఫినామినా గురించి మనం డిస్కస్ చేస్తాం. ఫినామినాని ఏమని పిలుస్తాం? రిఫ్రాక్షన్ అని పిలుస్తాం. అర్థమైందా? ఇక్కడ వన్ మీడియం టు అదర్ మీడియం అన్నప్పుడు ఎయిర్ నుంచి గ్లాస్కి లేకపోతే గ్లాస్ నుంచి ఎయిర్కి ఇలా ట్రాన్స్మిట్ అవుతుంది కదా, అప్పుడు జరిగే ఫినామినాని మనం డిస్కస్ చేస్తాం. ఆ ఫినామినాని ఏమంటున్నాం? రిఫ్రాక్షన్. ఓకే, రిఫ్రాక్షన్ గురించి డిస్కస్ చేసే ముందు మనం లైట్ గురించి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. లైట్ ట్రావెల్స్ అలాంగ్ ఎ స్ట్రైట్ లైన్ ఇన్ ఎ మీడియం ఆర్ వ్యాక్యూమ్. లైట్ అనేది ఏదైనా ఒక మీడియం గుండా ట్రాన్స్ఫర్ అవుతుంది, ట్రావెల్ అవుతుంది అలాంగ్ ఎ స్ట్రైట్ లైన్.
అంతేకాకుండా లైట్ అనేది వాక్యూమ్ గుండా కూడా ట్రావెల్ చేయగలుగుతుంది. ఓకే, లైట్ చేంజెస్ ఇట్స్ పాత్ ఓన్లీ వెన్ ఇట్ ఎన్కౌంటర్స్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ వెన్ ద మీడియం చేంజెస్. లైట్ అనేది పాత్ని ఎప్పుడు మార్చుకుంటుంది? స్ట్రైట్ లైన్ పాత్లో వెళ్తుందని చెప్పాం కదా, కానీ పాత్ని మార్చుకుంటుంది ఎప్పుడు అంటే వెన్ ఇట్ ఎన్కౌంటర్స్ అన్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మిర్రర్ లాంటి ఆబ్జెక్ట్ ఒకటి ఉందనుకున్నాం, ఇట్ రిఫ్లెక్ట్స్ అని చెప్పాం, రైట్? అంటే పాత్ మార్చుకుంటుంది కదా. వెన్ ద మీడియం చేంజెస్ అంటే ఇంతకుముందు చెప్పాను, ఎయిర్ నుంచి గ్లాస్కి, గ్లాస్ నుంచి ఎయిర్కి ఇలా ట్రాన్స్మిట్ అయినప్పుడు కూడా మీడియం చేంజ్ అవుతుంది కదా, అలాంటప్పుడు కూడా ఇట్ చేంజెస్ ద పాత్. ఓకే, ద స్ట్రైట్ లైన్ పాత్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ ఎ రే ఆఫ్ లైట్. ఈ స్ట్రైట్ లైన్ పాత్ ఉంది కదా, దాన్ని రే ఆఫ్ లైట్ అంటాం. మనం సింబాలిక్గా ఇలా డినోట్ చేస్తాం. ఒక స్ట్రైట్ లైన్ గీసి దాని మీద ఒక యారో సింబల్ చూపించడం ద్వారా మనం ఏమని చెప్తున్నాం? లైట్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ అని చెప్తాం. ఓకే, కలెక్షన్ ఆఫ్ రేస్ ఈజ్ కాల్డ్ ఎ బీమ్ ఆఫ్ లైట్. ఓకే, ఇది రే ఆఫ్ లైట్ అంటే వన్ స్ట్రైట్ లైన్. ఓకే, కలెక్షన్ ఆఫ్ రేస్ ఈజ్ కాల్డ్ బీమ్ ఆఫ్ లైట్. ఆ బీమ్ ఆఫ్ లైట్ అనేది ప్యారలల్ బీమ్ అవ్వచ్చు, అంటే రేస్ అన్ని ఒకదానికొకటి ప్యారలల్గా ఉండేవి, లేకపోతే కన్వర్జింగ్ బీమ్ అవ్వచ్చు, అంటే అన్ని రేసు ఒక పాయింట్కి కన్వర్జ్ అవుతున్నాయి, అలాంటిదైనా అవ్వచ్చు. లేకపోతే ఒక పాయింట్ నుంచి రేస్ ఇలా డైవర్జ్ అవుతుండొచ్చు. సో బీమ్ అనేది ఏంటి? ప్యారలల్ బీమ్ అవ్వచ్చు, కన్వర్జింగ్ బీమ్ అవ్వచ్చు, ఆర్ డైవర్జింగ్ బీమ్ అవ్వచ్చు. బీమ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ రేస్. ఓకే, when light is coming from an object enters our eyes, we see the object అని చెప్పాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెలెస్టియల్ బాడీ ఉంది, మేబీ ఒక స్టార్. ఆ స్టార్ నుంచి వచ్చే లైట్ కనుక ఈ టెలిస్కోప్ ద్వారా పాస్ అయ్యి ఫైనల్గా ఇఫ్ ఇట్ రీచెస్ యువర్ ఐ యూ కెన్ సీ దట్ స్టార్. ఓకే, అర్థమైందా? రిఫ్రాక్షన్ ఈజ్ ఎ ప్రాపర్టీ ఆఫ్ లైట్. రిఫ్రాక్షన్ అనేది లైట్ యొక్క ప్రాపర్టీ. లైట్ రేస్ బెండ్ వెన్ దే ఎంటర్ ఫ్రమ్ వన్ మీడియం టు అదర్ మీడియం. మీడియం మారినప్పుడు లైట్ రేస్ బెండ్ అవుతాయి. ఓకే, మనం ఆల్రెడీ చెప్పాం లైట్ రేస్ అనేవి స్ట్రైట్ లైన్ పాత్లో వెళ్తుంటాయని. అండ్ దే చేంజ్ ద పాత్ ఓన్లీ వెన్ దే ఎన్కౌంటర్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ వెన్ దే ఆర్ చేంజింగ్ ద మీడియం అని చెప్పాం, రైట్? అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని ఎన్కౌంటర్ అయినప్పుడు లైట్ రేస్ పాత్ మార్చుకుంటాయి, అండ్ వెన్ దే ఆర్ ట్రాన్స్మిటింగ్ త్రూ డిఫరెంట్ మీడియం కూడా పాత్ మార్చుకుంటాయని మనం చెప్పాం. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాం? లైట్ రేస్ బెండ్ వెన్ దే ఎంటర్ ఫ్రమ్ వన్ మీడియం టు అదర్ మీడియం అని చెప్తాం. లైట్ రేస్ బెండ్ అవుతాయి అని చెప్తాం. ద బెండింగ్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ లైట్ రిఫ్రాక్షన్. లైట్ రిఫ్రాక్షన్ డెఫినేషన్ ఏంటి? బెండింగ్ ఆఫ్ లైట్ వెన్ ఇట్ మూవ్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అదర్ మీడియం ఈజ్ కాల్డ్ లైట్ రిఫ్రాక్షన్. గుర్తుపెట్టుకోండి. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మెనీ ఆప్టికల్ ఫినామినా అండ్ హ్యాస్ మెనీ అప్లికేషన్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మీరు చూస్తే రిఫ్రాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఎందుకంటే చాలా ఆప్టికల్ ఫినామినాకి ఇది రెస్పాన్సిబుల్. ఎట్ ద సేమ్ టైం మనం వాడే అప్లికేషన్స్, డైలీ లైఫ్లో వాడే అప్లికేషన్స్ ఉంటాయి కదా, వాటిలో చాలా వాటికి ఈ రిఫ్రాక్షన్ ఫినామినా అనేది యూజ్ అవుతుంది. అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్పెక్టికల్స్, రైట్? ఐసైట్ ఉన్న వాళ్ళు వాడతారు కదా, కాంటాక్ట్ లెన్సెస్ కూడా. సో కాంటాక్ట్ లెన్స్ పవర్ డిఫైన్ చేయాలన్నా ఏ కాంటాక్ట్ లెన్స్ వాడాలి, ఎలా డిజైన్ చేయాలి వాటిని, లేకపోతే ఈ గ్లాసెస్ ఎలాంటి గ్లాసెస్ డిజైన్ చేయాలి అంటే డెఫినెట్గా రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ గురించి బాగా తెలిసి ఉండాలి. అర్థమైందా? అండ్ యూ సీ హియర్ స్పూన్ బెండ్ అయినట్టు కనిపిస్తుంది కదా, విరిగిపోయినట్టు కనిపిస్తుంది కదా, ఇది ఒక ఆప్టికల్ ఫినామినా. దానికి రిఫ్రాక్షన్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫినామినా. ఓకే, రిఫ్రాక్షన్ వల్ల మాత్రమే ఇది ఇలా జరుగుతుంది, మనకి ఇలా కనిపిస్తుంది. ఇది చూడండి, స్విమ్మింగ్ పూల్ బాటంలో ఉన్న ఈ బ్లాక్ కలర్ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా పైకి ఉన్నట్టు కనిపిస్తున్నాయి మనకి, రైట్? స్విమ్మింగ్ పూల్ డీప్గా ఉన్నా కానీ ఇది చాలా షాలో పూల్లా కనిపిస్తుంది. దీనికి కూడా కారణం ఏంటంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీరు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉంది. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఏం చేస్తుంది? లెటర్స్ని మ్యాగ్నిఫై చేసి చూపిస్తుంది, రైట్? దీనికి కూడా రిఫ్రాక్షన్ ఈజ్ ద ఫినామినా దట్ ఈస్ రెస్పాన్సిబుల్.
ఇక్కడ చూడండి కెమెరా యూస్ చేసి వీఆర్ ఏబుల్ టు క్లిక్ పిక్చర్స్, రైట్? చాలా పెద్ద ఏరియాని వీఆర్ ఏబుల్ టు క్యాప్చర్ ఆన్ స్మాల్ సెన్సర్, రైట్? దానికి కారణం ఏంటి? వీఆర్ యూజింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లెన్సెస్, రైట్? ఈ లెన్సెస్ అన్నీ కూడా దేని బేస్ చేసుకుని వర్క్ అవుతాయి, లేకపోతే లెన్స్ డిజైన్ ఎలా చేస్తామంటే రిఫ్రాక్షన్ అనే ఫినామినాని అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల వీ కెన్ డూ ఆల్ దాట్. ఓకే, రిఫ్రాక్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అర్థమైంది కదా. విల్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ స్లోలీ బట్ ఇన్ ఏ సింపుల్ మేనర్. ఓకే, మనం ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్ని డిస్కస్ చేద్దాం. లెట్స్ సే వీ హ్యావ్ ఎ బౌల్, ఓకే, మేబీ స్టీల్ బౌల్ అనుకుందాం. దాంట్లో ఒక కాయిన్ ఉంది, ఓకే, అండ్ మన ఐ పొజిషన్ ఇక్కడ ఉంటే కనుక వీ కెన్ సీ ద కాయిన్. రీజన్ ఏంటి అంటే వెన్ లైట్ కమింగ్ ఫ్రమ్ అన్ ఆబ్జెక్ట్ ఎంటర్స్ అవర్ ఐస్ వీ సీ ద ఆబ్జెక్ట్, రైట్? ఈ పర్టిక్యులర్ పాయింట్ నుంచి వచ్చే లైట్ వస్తుంది కదా, అది కంటిన్యూ రీచ్ అవుతుంది కాబట్టి మనం ఆ కాయిన్ని చూడగలుగుతాం, రైట్? అండ్ వీ నో దట్ లైట్ ట్రావెల్స్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ ఇన్ ఏ మీడియం. ఇక్కడ ఎయిర్ అనేది మీడియం, రైట్? స్ట్రైట్ లైన్లో వస్తుంది, మన కంటిన్యూ రీచ్ అవుతుంది, అందుకు కాయిన్ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు బౌల్ పొజిషన్ ఇలాగే ఉంచి కదపకుండా ఐ లెవెల్ని కిందకి తీసుకొస్తే ఏమవుతుందంటే ఈ కాయిన్ నుంచి వచ్చే లైట్ రేస్ ఏవి మన ఐ లెవెల్ని రీచ్ అవ్వట్లేదు. ఎందుకు అంటే ఈ బౌల్ ఉంది కదా, ఈ బౌల్ వాల్ ఏదైతే ఉందో అది అబ్స్ట్రక్ట్ చేస్తుంది ఆ లైట్ రేస్ని. అబ్స్ట్రక్ట్ చేయడమే కాకుండా ఏం చేస్తుంది, లైట్ రేస్ అనేవి రిఫ్లెక్ట్ అయ్యి వేరే వైపు వెళ్ళిపోతుంది. అందువల్ల వీ కాంట్ సీ ద కాయిన్, రైట్? అయితే ఇప్పుడు ఐ పొజిషన్ మార్చకుండా, ఐ లెవెల్ ఇలాగే మెయింటైన్ చేస్తూ బౌల్ పొజిషన్ మార్చకుండా మనం కాయిన్ చూడొచ్చు. అది ఎలా అంటే మీ ఫ్రెండ్ని ఎవరినన్నా పిలిచి యు ఆస్క్ హిమ్ టు ఫిల్ ద బౌల్ విత్ వాటర్. వాటర్ ఫిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ ద కాయిన్ కెన్ బి సీన్. ఓకే, అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ అపియర్స్ టు బి ఎ డిఫరెంట్ లొకేషన్. ఫస్ట్ అసలు కాయిన్ కనిపించడానికి కారణం ఏంటి అనేది మనం చూద్దాం, తర్వాత ఎందుకు డిఫరెంట్ లొకేషన్ దగ్గర కనిపిస్తుందో చూద్దాం. ఫస్ట్ కాయిన్ కనిపించాలి అంటే ఆ కాయిన్ నుంచి వచ్చే లైట్ రే హ్యాస్ టు రీచ్ అవర్ ఐ, రైట్? చూడండి, మీరు ఐ పొజిషన్ మారలేదు అండ్ కాయిన్ పొజిషన్ మారలేదు, రైట్? బౌల్ పొజిషన్ ఏం మారలేదు కదా, బట్ స్టిల్ వీఆర్ ఏబుల్ టు సీ. దానికి కారణం ఏంటి అంటే light ray coming from the coin bends when it is passing from water to air such that it reaches the eye. మనకి కాయిన్ నుంచి వచ్చే ఒక రే వాటర్ నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్ లైన్లో వచ్చింది, రైట్? వాటర్ నుంచి ఎయిర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు బెండ్ అయింది. ఆ బెండ్ అవ్వడం వల్ల ఏమైంది, మన కంటిని రీచ్ అయింది, రైట్? అందువల్ల మనకి ఆ కాయిన్ కనిపిస్తుంది. అయితే ఈ కాయిన్ ఎందుకు డిఫరెంట్ లొకేషన్లో కనిపించింది అంటే ద లైట్ రే అపియర్స్ టు బి కమింగ్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ లొకేషన్. అంటే లైట్ రే యాక్చువల్గా ఎక్కడి నుంచి వస్తుంది, కానీ ఇట్ అపియర్స్ టు బి కమింగ్ ఫ్రమ్ దిస్ లొకేషన్. ఎందుకు అలా అంటే మనకి లైట్ రేస్ స్ట్రెయిట్ లైన్ పాత్లో ఫాలో అవుతాయని తెలుసు, ట్రావెల్ అవుతాయని తెలుసు, రైట్? మన కంటికి లైట్ రే బెండ్ అవుతుంది వాటర్ వల్ల అన్నది వి కాంట్ పర్సీవ్. మన కంటికి అది అర్థం కాదు. మన కన్ను ఏమనుకుంటుంది, లైట్ రే ఈజ్ కమింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్ అనుకుంటుంది. ఓకే, లైట్ రే అపియర్స్ టు బి కమింగ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ లొకేషన్. దట్స్ వై ద కాయిన్ అపియర్స్ టు బి ఎట్ దాట్ లొకేషన్. అర్థమైందా? దీనికి కారణం ఏంటంటే రిఫ్రాక్షన్. లైట్ బెండ్ అవడం వల్ల మనం చూడగలుగుతున్నాం అండ్ మన కన్ను ఎగ్జాక్ట్గా బెండింగ్ ప్రాసెస్ని అర్థం చేసుకోలేకపోతుంది కాబట్టి వి సీ దాట్ దిస్ కాయిన్ ఈజ్ ఎట్ డిఫరెంట్ లొకేషన్. గాట్ ఇట్? మనం చెప్తున్నాం లైట్ రే అనేది మీడియం చేంజ్ అయినప్పుడు బెండ్ అవుతుంది అని. దానికి ఇక్కడ ప్రూఫ్ ఇది, రైట్? ఎయిర్ నుంచి ఈ లైట్ రే
గ్లాస్ మీడియంలోకి ఎంటర్ అయినప్పుడు బెండ్ అయి డైరెక్షన్ చేంజ్ చేసుకుంది, రైట్. అయితే క్వశ్చన్ ఏంటంటే వై లైట్ రే బెండ్స్. ఈ పర్టికులర్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మనం కొన్ని పాయింట్స్ నోట్ చేసుకుందాం. స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ మీడియమ్స్. డిఫరెంట్ మీడియమ్స్లో స్పీడ్ ఆఫ్ లైట్ డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్యూమ్లో 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. అదే ఎయిర్లో వస్తే 2.997 × 10⁸. వాటర్లో 2.25 × 10⁸. గ్లాస్లో 2 × 10⁸. మీరు చూస్తే ఎయిర్ నుంచి గ్లాస్కి వచ్చేటప్పటికి స్పీడ్ ఆఫ్ లైట్ అనేది మారిపోతుంది, రైట్. ఈ స్పీడ్ ఆఫ్ లైట్ మారడం వల్ల డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది అని చెప్దాం మనం. ఓకే. Fermat principle says that light travels along the path that takes the least time. Fermat principle అనేది ఏం చెప్తుందంటే, ఫెర్మాట్ అనే ఆయన కనుక్కున్నది లైట్ అనేది ఎప్పుడు ఇట్ ట్రావెల్స్ అలాంగ్ ద పాత్ దట్ టేక్స్ ద లీస్ట్ టైం. మనం చెప్పాం లైట్ ట్రావెల్స్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ ఇన్ ఏ మీడియం ఆర్ వ్యాక్యూమ్ అని చెప్పాం. అంటే ఒక మీడియంలో లైట్ స్ట్రైట్ లైన్లో వెళ్తుంది అని చెప్పాం. ఓకే. ఎందుకు అంటే కనుక ఫెర్మాట్ ఏమని చెప్తున్నాడంటే బికాస్ ఇట్ టేక్స్ లీస్ట్ టైం. మన దగ్గర పాయింట్ ఏ ఉంది, పాయింట్ బి ఉంది. ఏ నుంచి బికి లైట్ ట్రావెల్ చేయాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ట్రావెల్ చేసింది అనుకో కొంత టైం పడుతుంది, రైట్. ఇలా ట్రావెల్ చేస్తే ఇంకొంచెం టైం పడుతుంది. అలాగంటే స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తే తక్కువ టైం పడుతుంది. అన్నిటికన్నా తక్కువ టైం ఎప్పుడు పడుతుంది? స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తే. అందు గురించి ఒక మీడియంలో ఉన్నప్పుడు స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తుంది. మీడియం చేంజ్ అయినప్పుడు బెండ్ అవ్వడం ద్వారా అగైన్ లీస్ట్ టైం అనే దాన్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. వెన్ మీడియం చేంజెస్ ద లైట్ రేస్ బెండ్ టు టేక్ ద పాత్ దట్ కెన్ బి ట్రావర్స్డ్ ఇన్ లీస్ట్ టైం. తక్కువ టైంలో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి రీచ్ అవ్వడానికి తక్కువ టైంలో రీచ్ అవ్వాలి అంటే ఇలా బెండ్ అయి వెళ్ళడం ద్వారానే రీచ్ అవుతుంది. ఓకే. తక్కువ టైంలో రీచ్ అవ్వడం కోసం బెండ్ అవుతుంది అని చెప్తాం. అయితే దీనికి ప్రూఫ్ ఏంటి అంటే కనుక మనం మెజర్మెంట్స్ తీసుకుని చూడాలి. అయితే నేను ఒక సింపుల్ ఎనలాగస్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. ఇది ఎగ్జాక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర సీ షోర్ ఉంది, ఒక బోట్ ఉంది, ఒక పర్సన్ ఈ స్టాండింగ్ హియర్. ఇక్కడ నుంచి బోట్ వరకు వెళ్ళాలి ఆయన. ఓకే. అయితే మనకి స్పీడ్స్లో డిఫరెన్స్ వస్తుంది. ఈయన శాండ్ మీద పరిగెత్తాడు అనుకోండి, ఈ కెన్ రన్ ఫాస్టర్ కంపేర్డ్ టు రన్నింగ్ ఇన్ వాటర్. జనరల్గా స్ట్రైట్ లైన్లో వెళ్ళిపోవాలంటే హీ హ్యాస్ టు రన్ ఇన్ ద వాటర్ ఓన్లీ, రైట్. అంటే టైం ఎక్కువ పడుతుంది. చాలా దూరం ఉంది, ఆ దూరం అంతా స్లోగా పరిగెత్తాల్సి వస్తుంది కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. అలా కాకుండా ఈ పర్సన్ బీచ్లో చాలా దూరం వరకు పరిగెత్తేసి షార్టెస్ట్ డిస్టెన్స్ ఎక్కడైతే ఉందో అక్కడ వాటర్లో పరిగెట్టడం మొదలెట్టాడు అనుకున్నాం. దెన్ హీ కెన్ రీచ్ ద బోట్ ఫాస్టర్, రైట్. అర్థమైందా? ఇలా ఈ స్ట్రైట్ లైన్లో వెళ్ళడం కన్నా ఇలా శాండ్లో ఎక్కువ దూరం పరిగెత్తి, ఎందుకంటే అక్కడ చాలా ఫాస్ట్గా పరిగెత్తగలడు కాబట్టి. తర్వాత ఏ పర్టికులర్ పాయింట్ నుంచి వాటర్లో పరిగెట్టడం మొదలెడితే టోటల్ టైం పట్టేది తగ్గుతుందో ఆ పర్టికులర్ పాత్ తీసుకోవడం ద్వారా ఈ కెన్ గో ఫాస్టర్, ఈ కెన్ రీచ్ ద బోట్ ఫాస్టర్, రైట్. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది ఇక్కడ కూడా. లైట్లో కూడా లైట్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ఎ లాంగ్ పాత్. ఎయిర్లో కొంచెం లాంగ్ పాత్ తీసుకుంటుంది, ఎందుకంటే ఎయిర్లో స్పీడ్ ఎక్కువ కాబట్టి. తర్వాత గ్లాస్లోకి వచ్చేసరికి స్పీడ్ తగ్గుతుంది కదా, టైం కవర్ చేయాలంటే షార్ట్ పాత్ తీసుకోవాలి, రైట్. లీస్ట్ టైం మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి? గ్లాస్లో షార్ట్ పాత్ తీసుకోవాలి. ఆ షార్ట్ పాత్ తీసుకోవడం ద్వారా ఇట్ ఈస్ గోయింగ్ లైక్ దిస్. అర్థమైందా? రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్ సర్ఫేసెస్ అనేది మనకి టాపిక్ ఆఫ్ ఇంట్రెస్ట్, రైట్. ఇక్కడ మనకి కర్వ్ సర్ఫేసెస్ అంటే ఏంటంటే, లెట్స్ సే ఇక్కడ ఒక గ్లాస్ ఆబ్జెక్ట్ ఉంది, దాని సర్ఫేస్ని అబ్జర్వ్ చేయండి మీరు. ఈ సర్ఫేస్ ఎలా ఉంది? కర్వ్డ్ అవుట్వర్డ్, బల్జ్ అయినట్టు ఉంది, రైట్. అదే ఈ పర్టికులర్ గ్లాస్ ఆబ్జెక్ట్ని చూస్తే కనుక దాని సర్ఫేస్ ఎలా ఉంది? కర్వ్డ్ ఇన్వర్డ్స్, రైట్. అయితే గ్లాస్ ఆబ్జెక్ట్ కాకుండా మనకి ఎయిర్ అనేది అదర్ మీడియం ఉంది.
సో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్ సర్ఫేసెస్ కావాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు హ్యావ్ ఏ లైట్ రే పాసింగ్ త్రూ ఎయిర్ అండ్ ఇట్ ఇన్సిడెన్స్ ఆన్ ద గ్లాస్ సర్ఫేస్. ఇక్కడ నుంచి గ్లాస్లో ట్రావెల్ అవ్వాలి, రైట్? ట్రావెల్ అవ్వాలి అంటే మనకు తెలుసు మీడియం చేంజ్ అయినప్పుడు లైట్ రే అనేది బెండ్ అవుతుందని. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ డైరెక్షన్లో బెండ్ అవుతుందా, ఈ డైరెక్షన్లో బెండ్ అవుతుందా, లేకపోతే బెండ్ అవ్వకుండా ఇలా స్ట్రైట్గానే వెళ్ళిపోతుందా, ఎలా చెప్తాం? సేమ్ క్వశ్చన్ వీ కెన్ ఆస్క్ హియర్ ఆల్సో. ఇది ఇన్సిడెంట్ రే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర గ్లాస్ని టచ్ చేస్తుంది, రైట్? టచ్ చేసిన తర్వాత గ్లాస్లో ట్రావెల్ అవ్వాలి. ఎలా ట్రావెల్ అవుతుంది, ఏ డైరెక్షన్లో మారుతుంది, రైట్? సో టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ హౌ ద లైట్ రే ఈస్ గోయింగ్ టు బెండ్, మనకి వీ హ్యావ్ టు అండర్స్టాండ్ సర్టెన్ లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. అయితే లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ని కర్వ్డ్ సర్ఫేసెస్కి అప్లై చేసే ముందు మనం అవి నేర్చుకోవడం కోసం వీఆర్ గోయింగ్ టు క్విక్లీ రీకాల్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్. ఈ ప్లేన్ సర్ఫేసెస్ టాపిక్ అనేది 9th క్లాస్లో డిస్కస్ చేసింది ఆల్రెడీ, రైట్? 9th క్లాస్లో మీరు నేర్చుకున్నారు. దాన్ని క్విక్గా రీక్యాప్ చేయడం ద్వారా లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ గురించి మనం నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లానార్ సర్ఫేసెస్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ మనకి గ్లాస్ ఆబ్జెక్ట్ ఉంది, రైట్? అండ్ ఎయిర్ ఉంది. ఈ రెండింటి మధ్య ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో అది ప్లెయిన్ ఇంటర్ఫేస్ అంటున్నాం, రైట్? ప్లానార్ సర్ఫేస్, ఎందుకంటే ఇది ఒక స్ట్రైట్ లైన్లో ఉంది, రైట్? మనకి ఇప్పుడు ఎయిర్ సైడ్ నుంచి లెట్స్ ఏ లైట్ రేస్ ఆర్ కమింగ్. ఓకే, ఇలా ఈ పాయింట్ మీద ఇన్సిడెంట్ అవుతుంది కాబట్టి ఈ రేన్ ఏమన్నా ఇన్సిడెంట్ రే అన్న, రైట్? ఈ పాయింట్ మీద పడిన తర్వాత అది గ్లాస్లో ట్రావెల్ అవ్వాలి, రైట్? గ్లాస్లో ట్రావెల్ అవ్వాలంటే మనకు తెలుసు ఇట్ ఈస్ గోయింగ్ టు బెండ్, ఎందుకంటే ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి లైట్ మూవ్ అయినప్పుడు బెండ్ అవుతుంది అని మనం నేర్చుకున్నాం, రైట్? ఎందుకు బెండ్ అవుతుందంటే స్పీడ్స్లో డిఫరెన్స్ ఉంది కాబట్టి, రైట్? గ్లాసులో లైట్ స్పీడ్ 2 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్, ఎయిర్లో 2.997 అప్రాక్సిమేట్లీ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఈ స్పీడ్ డిఫరెన్స్ వల్ల బెండ్ అవుతుంది, రైట్? అయితే ఇది గ్లాస్ ఎయిర్కే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు నేర్చుకునేది ఈ కాన్సెప్ట్ ఏదైనా డెన్సర్ మీడియం, రేరర్ మీడియం, రెండు మీడియంస్ ఉన్నప్పుడు అని. అయితే ఏది డెన్సర్ మీడియం, ఏది రేరర్ మీడియం అని చెప్తామంటే మనం స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ లోవర్ ఫర్ గ్లాస్ కంపేర్డ్ టు ఎయిర్. గ్లాస్లో స్పీడ్ తక్కువ కంపేర్డ్ టు ఎయిర్, రైట్? అందు గురించి గ్లాస్ని డెన్సర్ మీడియం అంటున్నాం, ఓకే? ఎయిర్ని రేరర్ మీడియం అంటున్నాం. గ్లాస్ని డెన్సర్ మీడియం అని ఎందుకు అంటున్నాం అంటే స్పీడ్ ఆఫ్ లైట్ గ్లాస్లో తక్కువ కంపేర్డ్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్. అందు గురించి ఇక్కడ ఇచ్చిన కాంబినేషన్ ఎయిర్ అండ్ గ్లాస్లో glass is going to be denser medium and air is going to be rarer medium. Okay, అయితే మనకి if light enters from rarer medium to denser medium అంటే ఈ కేసులో లాగా ఎయిర్ అనేది రేరర్ మీడియం, అందులో నుండి డెన్సర్ మీడియం అయిన గ్లాస్లోకి లైట్ ఎంటర్ అవుతుంటే కనుక దెన్ రే బెండ్స్ టువర్డ్స్ నార్మల్ డ్రాన్ ఎట్ ద ఇంటర్ఫేస్. అంటే రే అనేది బెండ్ అయ్యేది ఎలా బెండ్ అవుతుంది, మనం ఒక నార్మల్ డ్రా చేస్తే ఈ ఇంటర్ఫేస్కి ఆ నార్మల్ వైపు బెండ్ అవుతుంది, రైట్? అంటే పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ గుండా మనం వీ హ్యావ్ టు డ్రా ఎ లైన్ విచ్ ఈస్ పెర్పెండిక్యులర్ టు దిస్ సర్ఫేస్. ఓకే, ఈ 90 degrees లైన్ ఏదైతే డ్రా చేసామో దీన్ని నార్మల్ అని పిలుస్తాం. నార్మల్ టు ద ఇంటర్ఫేస్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్, రైట్? ఇప్పుడు మనం రే గ్లాస్లో ఎలా మూవ్ అవుతుందంటే యాక్చువల్గా గ్లాస్ అనే మీడియం లేదనుకోండి, ఇలాగ స్ట్రైట్గా వెళ్ళిపోవాలి, రైట్? ఇలా స్ట్రైట్గా వెళ్ళకుండా బెండ్ అవుతుంది. ఎటు బెండ్ అవుతుంది? టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అయింది, రైట్? అదే ఇప్పుడు గ్లాస్ సైడ్ నుంచి ఎయిర్లోకి ఎంటర్ అవుతుంది రే అనేది, అంటే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి వెళ్తుంది. డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్ళినప్పుడు ద రే ఈస్ గోయింగ్ టు బెండ్ అవే ఫ్రమ్ ద నార్మల్ ఎట్ ద ఇంటర్ఫేస్. అంటే ఇది పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఉంది కదా, అక్కడ మీరు ఒక నార్మల్ డ్రా చేయండి. దేనికి నార్మల్ అంటే ద ఇంటర్ఫేస్కి పెర్పెండిక్యులర్గా ఉండాలి. ఓకే, నౌ ఫర్ ఎగ్జాంపుల్
ఈ ఎయిర్ మీడియం లేకుండా ఇక్కడ కూడా కంటిన్యూస్గా గ్లాసే ఉందనుకోండి, ఇట్ గోస్ లైక్ స్ట్రైట్ లైన్ లైక్ దిస్, రైట్? అలా అవ్వకుండా ఏమవుతుందంట, ద రే ఈజ్ గోయింగ్ టు బెండ్ అవే ఫ్రమ్ నార్మల్కి దూరంగా, అంటే ఈ లైన్లో వెళ్ళకుండా ఇంకా ఎక్కువ దూరంగా జరుగుతుంది. అర్థమైందా? మనం ఇప్పుడు చూసాం, ఇటు నుంచి వచ్చేటప్పుడు ఇట్ బెండ్స్ అవే ఈ పర్టికులర్ కేసులో, ఈ కేసులో బెండ్స్ టువర్డ్స్ నార్మల్, రైట్? అయితే మీరు ఇక్కడ చూస్తే కనుక యాంగిల్ మేడ్ బై ద ఇన్సిడెంట్ రే విత్ ద నార్మల్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఓకే, ఈ పర్టికులర్ కేసులో దిస్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, రైట్? యాంగిల్ మేడ్ బై ద రిఫ్రాక్టింగ్ రే విత్ ద నార్మల్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఈ పర్టికులర్ కేసులో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ హియర్. మీరు ఇప్పుడు చూస్తే ఏమని చెప్పొచ్చు, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనే దాన్ని మనం ఐతో డినోట్ చేసాం, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ని ఆర్తో డినోట్ చేసాం. ఈ పర్టికులర్ కేసులో చూస్తే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వచ్చినప్పుడు యాంగిల్ ఆఫ్ ఐతో పోల్చుకుంటే యాంగిల్ ఆర్ అనేది చిన్నది, రైట్? ఈ పర్టికులర్ కేసులో యాంగిల్ ఐతో పోల్చుకుంటే యాంగిల్ ఆర్ అనేది పెద్దది, రైట్? ఇక్కడ ఏంటి, యాంగిల్ ఐ ఈజ్ బిగర్, యాంగిల్ ఆర్ ఈజ్ స్మాలర్ దాన్ యాంగిల్ ఐ. అదే ఇక్కడైతే యాంగిల్ ఆర్ ఈజ్ లార్జర్ దాన్ యాంగిల్ ఐ. ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఓకే, మనం ఇప్పుడు చెప్పాము రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వస్తే ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ అని చెప్పాం. అదే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్తే ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ నార్మల్ అని చెప్పాం, రైట్? యాంగిల్ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఐ అని చెప్పాము. ఇక్కడ దిస్ ఈస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ దిస్ ఈస్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. దిస్ ఈస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ హియర్ అండ్ దిస్ ఈస్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇక్కడ యాంగిల్ ఆర్ ఈజ్ స్మాలర్ దాన్ యాంగిల్ ఐ అని చెప్పాం. అయితే టు వాట్ ఎక్స్టెంట్ లైట్ రే బెండ్స్ అంటే ఇప్పుడు యాంగిల్ ఐ తెలిస్తే యాంగిల్ ఆర్ వాల్యూ ఎంత ఉందో చెప్పగలమా మనం? టు వాట్ ఎక్స్టెంట్ లైట్ రే ఈస్ గోయింగ్ టు బెండ్ అంటే ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈస్ గోయింగ్ టు డిపెండ్ అపాన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ మెటీరియల్స్. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఒకటి ఇంపార్టెంట్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ రెండు తెలియాలి మనకి అని చెప్తుంది, రైట్? Snell's law relates the angle of incidence, angle of refraction to refractive indices of two media. అంటే ఇక్కడ మనం డెన్సర్ మీడియా ఒకటి రేరర్ మీడియా ఒకటి తీసుకున్నాం కదా, వాటిలో డెన్సర్ మీడియంకి ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది, రేరర్ మీడియంకి ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది, అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది లైట్ రేకి సంబంధించింది. అది తెలిస్తే బెండ్ అయినప్పుడు రిఫ్రాక్షన్ రే ఎంత యాంగిల్ చేస్తుంది అనేది మనం చెప్పగలం. దాన్ని చెప్పడానికి మనం యూజ్ చేసే లా పేరు స్నెల్స్ లా. స్నెల్స్ లా రిలేట్స్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ టు రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ టూ మీడియా, ఓకే, ఆర్ ద టూ మెటీరియల్స్. స్నెల్స్ లా ఈజ్ డిఫైన్డ్ లైక్ దిస్: n1 sin i ఈక్వల్ టు n2 sin r. n1ని మనం ni అని కూడా రాయొచ్చు, n2ని nr అని కూడా రాయొచ్చు, కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే. ni sin i ఈక్వల్ టు nr sin r. ఓకే, ఇక్కడ n1 అంటే ఏంటి, n2 అంటే ఏంటి అంటే n1 is called refractive index of medium 1. మీడియం 1 అనేది ఇక్కడ ఏంటి, ఇన్సిడెన్స్ రే ఎటు నుంచి అయితే వస్తుందో ఆ మీడియం ఏదైతే ఉందో దాన్ని, రైట్? అంటే ఈ పర్టికులర్ కేసులో n1 అనేది ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఈ పర్టికులర్ కేసులో n1 అనేది గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అర్థమైందా? n1 ఆర్ ni ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద medium where the incidence ray is passing through. Okay, n2 is refractive index of medium 2. So medium 2 is glass here, right? Ee particular case lo medium 2 is air, right?
మీడియం 2 ఏంటి? రిఫ్రాక్టెడ్ రే ఎందులో పాస్ అవుతుందో దాన్ని మీడియం 2 అంట. స్నెల్స్ లా డెఫినేషన్ ఇది. n1 sin I ఈక్వల్ టు n2 sin R. దాన్నే n2 by n1 ఈక్వల్ టు sin I by sin R అని కూడా రాయొచ్చు. ఓకే, ఈ సెన్స్ లా ఉపయోగించి మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తెలిస్తే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మెటీరియల్స్ తెలిస్తే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కనుక్కోవచ్చు. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి? ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ టూ మెటీరియల్స్ తెలియాలన్నాం కదా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం ఈస్ డిఫైన్డ్ యాజ్ రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కావాలనుకో, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ దట్ ఈస్ డినోటెడ్ యూజింగ్ C డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్, ఇలా రాస్తాం. ఓకేనా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ మీడియం దట్ ఈస్ డినోటెడ్ యూజింగ్ స్మాల్ n is equal to speed of light in vacuum divided by speed of light in the medium. ఓకే, ఆ మీడియం ఎయిర్ అయితే కనుక ఎయిర్లో స్పీడ్ ఆఫ్ లైట్ అనేది డినామినేటర్లో ఉంది, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ అనేది న్యూమరేటర్. ఓకే, దీన్ని బేస్ చేసుకుని మనం ఎయిర్కి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ తెలుసు, మనకి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ కూడా తెలుసు, రైట్? వాక్యూమ్లో స్పీడ్ 2.998 ఇంటూ 10⁸, అదే ఎయిర్లో ఇట్ ఈస్ 2.997 ఇంటూ 10⁸. సో refractive index of air is going to be 1.0003. ఇది ఎలా వచ్చింది అంటే C వాల్యూ, రైట్, దట్ ఈస్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఈక్వల్ టు 2.998 ఇంటూ 10⁸ meters per second డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ దట్ ఈస్ 2.997 ఇంటూ 10⁸. వీటిని క్యాన్సిల్ చేస్తే మనకి ఇది వస్తుంది. సిమిలర్లీ మనం స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్ తెలుసు అండ్ వాక్యూమ్లో స్పీడ్ తెలుసు కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ కనుక్కుంటే కనుక 1.33 అని వస్తుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఈజ్ 1.5, రైట్? ఎందుకంటే ఇది వాక్యూమ్ స్పీడు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 3 ఇంటూ 10⁸, అండ్ డినామినేటర్లో గ్లాస్లో స్పీడ్ దట్ ఈస్ 2 ఇంటూ 10⁸. సో దిస్ ఈస్ 3/2, రైట్? దట్ ఈస్ ఈక్వల్ టు 1.5. సో మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మెటీరియల్స్ ఇలా ట్యాబ్లెట్ చేసి ఉంటాయి, మీరు కొన్ని నెంబర్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో హయ్యర్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫర్ ఎ మీడియం, లైట్ ట్రావెల్ స్లోయర్ ఇన్ దట్ మీడియం. మీరు చూస్తే కనుక ఎయిర్తో కంపేర్ చేస్తే గ్లాస్లో స్లోగా వెళ్తుంది, ఎందుకంటే గ్లాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది పెద్ద నెంబర్ కంపేర్ టు ఎయిర్ నెంబర్. ఓకే, వాక్యూమ్తో పోల్చుకుంటే ఎయిర్లో స్లోగా వస్తుంది, ఎందుకంటే ఎయిర్ అనే దాని వాల్యూ 1.0003, అదే వాక్యూమ్ వాల్యూ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది, రైట్? సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం కనుక పెద్దదైతే కనుక లైట్ ట్రావెల్ స్లోవర్ ఇన్ దట్ మీడియం అండ్ దాట్ మీడియం ఈజ్ కాల్డ్ డెన్సర్ మీడియం, రైట్? అదర్ మీడియం ఏమంటాం మనం? రేరర్ మీడియం అంటాం. ఇప్పుడు మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I తెలుసు, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ R కావాలి అనుకుందాం. ఇది గ్లాసు ఎయిర్ ఇంటర్ఫేస్ కాబట్టి మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాసు రెండూ తెలుసు. స్నెల్స్ లా ప్రకారం ఇన్ కేస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తెలిస్తే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కనుక్కోవచ్చు, రిఫ్రాక్షన్ తెలిస్తే ఇన్సిడెన్స్ యాంగిల్ కనుక్కోవచ్చు, రైట్? సో లెట్ us సబ్స్టిట్యూట్. ఫర్ ఎగ్జాంపుల్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు 30 degrees అనుకుంటాను నేను. అప్పుడు ఏమైంది? ఇది n1 అనేది ఎయిర్ సైడ్ నుంచి వస్తుంది కదా. సో n1 ఈక్వల్ టు 1.0003 ఇంటూ sin I ఈక్వల్ టు sin 30, దట్ ఈస్ ఈక్వల్ టు n2 దట్ ఈస్ 1.5 ఇంటూ sin R, రైట్? మనకి R వాల్యూ కావాలి, అంతేనా? దీన్ని సింప్లిఫై చేద్దాం. sin 30 వాల్యూ ఎంత? 1/2, రైట్? అంటే దీని ప్లేస్లో 1/2 రాసేస్తాను. ఈ 1.5 నేను 3/2 అని రాశాను. ఓకే, ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమైంది? ఇది
1.0003 ఈక్వల్ టు 3 టైమ్స్ సైన్ ఆర్. ఇప్పుడు ఈ సైన్ ఆర్ ఇటు నుంచి ఈ 3 అటు పక్క తీసుకెళ్ళిపోతే సైన్ ఆర్ ఈక్వల్ టు 1.0003 డివైడెడ్ బై 3 దట్ ఈస్ ఈక్వల్ టు 0.3334. సో ఇప్పుడు సైన్ ఆర్ వాల్యూ 0.3334 అని తెలిస్తే ఆర్ వాల్యూ ఎంత అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0.3334 అంటాం. మీకు యాక్చువల్గా ఇన్వర్స్ ఫంక్షన్స్ ఇంకా 10th క్లాస్లో ఇంట్రడ్యూస్ చేయరు, డోంట్ వరీ, ఇది క్యాలిక్యులేటర్ యూస్ చేసి కనుక్కోవచ్చు మీరు. సో ఆర్ వాల్యూ ఏమవుతుంది అంటే 19.5 degrees. ఇది 30 degrees అయినప్పుడు ఇది 19.5 degrees అయింది. తగ్గిందా? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్తో పోల్చుకుంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ తగ్గిందా? తగ్గింది. ఎందుకు? లైట్ ఈజ్ ఫస్ట్ ఎంటరింగ్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. ఇట్ ఈస్ రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వస్తుంది, రైట్? మీడియం చేంజ్ అవుతుంది కాబట్టి లైట్ రే బెండ్ అవుతుంది. రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వస్తుంది కాబట్టి లైట్ రే బెండ్ అయ్యేది టువర్డ్స్ నార్మల్ బెండ్ అవుతుంది, అందువల్ల యాంగిల్ తగ్గింది. అండ్ మీరు కనుక్కుంటే ఎగ్జాక్ట్గా ఇలా వాల్యూ వస్తుంది, రైట్? ఇలాగా ఏదైనా ప్రాబ్లం ఇచ్చినా యూ కెన్ క్యాలిక్యులేట్. ఓకే, ఇప్పుడు మనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్ సర్ఫేసెస్ గురించి డీటెయిల్గా చూద్దాం. లెట్స్ సే మన దగ్గర గ్లాస్ ఆబ్జెక్ట్ ఉంది, ఇది కర్వ్డ్ సర్ఫేస్, రైట్? ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఎలా ఉంది అంటే కర్వ్డ్ అవుట్వర్డ్స్, రైట్? బల్జ్ అయినట్టు ఉంది. సరౌండింగ్స్లో లెట్స్ సే ఎయిర్ ఉందను, ఇది గ్లాస్ మీడియా, రైట్? నౌ ఎయిర్ సైడ్ నుంచి ఒక రే వస్తుంది అండ్ దట్ ఈస్ కాల్డ్ ఇన్సిడెంట్ రే. అది గ్లాస్ మీద ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర పడింది అంటే ఇది పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్, రైట్? ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ తర్వాత ఇది బెండ్ అవ్వాలి. ఎలా బెండ్ అవుతుంది అంటే మనకు తెలుసు, ఇఫ్ లైట్ ఎంటర్స్ ఫ్రమ్ రేరర్ మీడియం లైక్ ఎయిర్ టు డెన్సర్ మీడియం లైక్ గ్లాస్, దెన్ రే బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ డ్రాన్ ఎట్ ద ఇంటర్ఫేస్. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నార్మల్ డ్రా చేస్తే ఆ నార్మల్ వైపు బెండ్ అవుతుంది. మీరు చూస్తే కనుక ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఈ పర్టికులర్ పాయింట్ వరకు సర్ఫేస్ ఎలా ఉంది? కర్వ్డ్ సర్ఫేస్లో ఉంది, రైట్? ఈ కర్వ్డ్ సర్ఫేస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది, అది ఈ పర్టికులర్ పాయింట్. మనకి సర్కిల్ ఇలా ఉంది, సెంటర్లో సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఉంది. ఒక పర్టికులర్ పాయింట్ దగ్గరికి ఆ సర్కిల్ మీదకి ఒక లైన్ గీసామనుకోండి, దీని రేడియస్ అంటాం. ఆ పర్టికులర్ లైన్ అనేది ఈ పర్టికులర్ పాయింట్కి నార్మల్ కూడా అవుతుంది. ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర నార్మల్ అవుతుంది. ఇది మ్యాథ్స్లో మనకి ఒక థియరం ఉంటుంది, రైట్? అంటే ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఈ పర్టికులర్ పాయింట్కి ఒక లైన్ని డ్రా చేస్తే ఆ లైనే ఇంటర్ఫేస్కి నార్మల్ ఎట్ దట్ పాయింట్. ఇదేంటి? నార్మల్. నౌ ఈ నార్మల్ సైడ్ బెండ్ అవ్వాలి, రైట్? నార్మల్ సైడ్కి బెండ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా వెళ్తే లైన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, రైట్? గ్లాస్ కాకుండా అక్కడ కూడా ఏరియా ఉందనుకోండి, రే ఇలా వచ్చి ఉండేది, రైట్? గ్లాస్ ఉండడం వల్ల ఇలా వెళ్ళకుండా కొంచెం దగ్గరికి బెండ్ అవుతుంది, రైట్? టువర్డ్స్ నార్మల్. ఇప్పుడు దీన్ని ఏమన్నాం మనం? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నాం. దీన్ని ఏమన్నాం? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అన్నాం. అర్థమైందా? సో ఈ పర్టికులర్ లైన్తో మనకు సంబంధం లేదు. అయితే బెండ్ అవ్వాలి అన్నాం కదా, ఎలా బెండ్ అవ్వాలి అనేది అర్థం చేసుకోవడం కోసం గ్లాస్ మీడియా లేకపోతే రే ఎలా ఎల్లుండేది అనేది మనం చూస్తున్నాం. ఓకే, నౌ మన దగ్గర కర్వ్డ్ ఇన్వర్డ్ అలాంటి సర్ఫేస్ తీసుకుందాం. ఇప్పుడు ఇది గ్లాస్, సరౌండింగ్స్ మనకి ఎయిర్ ఉంది. ఓకే, ఇప్పుడు లెట్స్ సే లైట్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వస్తే ఏమని చెప్పాం? రే బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ డ్రాన్ ఎట్ ద ఇంటర్ఫేస్. దీనికి నార్మల్ డ్రా చేయాలి ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఇంటర్ఫేస్కి. నార్మల్ డ్రా చేయాలంటే మనకి ఈ కర్వ్ ఏదైతే ఉందో ఆ కర్వ్కి కర్వేచర్ తెలిస్తే, సెంటర్ ఆఫ్ కర్వేచర్ తెలిస్తే, ఆ సెంటర్ ఆఫ్ కర్వేచర్ని ఈ పర్టికులర్ పాయింట్ని కనెక్ట్ చేస్తూ ఒక నార్మల్ మనం డ్రా చేయగలం. ఈ నార్మల్ డ్రా చేసిన తర్వాత ఓకే, ఇప్పుడు
గ్లాస్లో రే ఎలా బెండ్ అవ్వాలి, టువర్డ్స్ నార్మల్ బెండ్ అవ్వాలి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ బెండ్ అవ్వకుండా స్ట్రైట్కి వెళ్తే ఇలా వెళ్తుంది, రైట్. ఇటు పక్కకు బెండ్ అవ్వాలి, అంతేనా. సో దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ బెండ్. అర్థమైంది కదా. సో దీన్ని ఏమన్నాం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నాం, దీన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అన్నాం. అర్థమైందా. ఈ కేసు చూడండి, గ్లాస్ సైడ్ నుంచి ఎయిర్ సైడ్కి వెళ్తుంది రే, రైట్. అంటే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు ఏంటి, రే హ్యాస్ టు బెండ్ అవే ఫ్రమ్ ద నార్మల్ ఎట్ ద ఇంటర్ఫేస్. ఓకే, దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర కర్వ్కి మనం నార్మల్ గీయాలి. అంటే కర్వ్ యొక్క కర్వేచర్ ఏంటో, మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఏంటో తెలిస్తే ఆ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి యు కనెక్ట్ దిస్ పాయింట్, అదే నార్మల్, రైట్. అయితే ఇప్పుడు రే బెండ్ అయిన తర్వాత ఇట్ హ్యాస్ టు బెండ్ అవే ఫ్రమ్ ద నార్మల్ అన్నాం. అంటే ఈ డైరెక్షన్లో రావాలి, రైట్. అంటే ఇట్ హ్యాస్ టు బెండ్ అవే అన్నాం కదా, దూరంగా, అంటే ఇటువైపుకి జరగాలి. ఎంత దూరం జరగాలి అంటే మనకు బెండ్ అవ్వకుండా రే ఎలా వెళ్తుందో చూద్దాం. ఫస్ట్ బెండ్ అవ్వకుండా ఉంటే రే ఇలా వస్తుంది, రైట్. బెండ్ అయినప్పుడు దీనికన్నా దూరంగా జరగాలి. అర్థమైందా. దీన్ని ఏమన్నాం, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అన్నాం, దీన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నాం, రైట్. నౌ లెట్ us look at a special case of సేమ్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, రే అనేది డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్తుంది, రైట్. మనకు తెలుసు డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్తే ఇట్ హ్యాస్ టు బెండ్ అవే ఫ్రమ్ ద నార్మల్ ఎట్ ద ఇంటర్ఫేస్. ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. అయితే కనుక ఆ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఒక లైన్ కనెక్ట్ చేస్తే ఆ లైన్ని నార్మల్ అంటాం, రైట్. మీరైతే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఏదైతే ఉందో అది ఈ రే మీదే ఉంది, రైట్. స్పెషల్ కేస్, అందుకే అన్నాను లైట్ రే ఈజ్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే, మనం ఇప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్ని పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసామనుకోండి, ఎగ్జాక్ట్గా దాన్ని నార్మల్ అని పిలుస్తాం. కానీ దట్ కెన్ బి ఆల్సో యువర్ రే, రైట్. మనం నార్మల్ ఇలా ఉండి రే ఇలా ఉందనుకోండి, దీని ఏమన్నాం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని చెప్తున్నాం, రైట్. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏంటి, 0 degrees, రైట్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0 అయితే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏంటో తెలుసుకోవాలంటే మనకి స్నెల్స్ లా వాడచ్చు. స్నెల్స్ లా ఏమని చెప్తుంది, n1 sin i ఈక్వల్ టు n2 sin r. n1 వాల్యూ ఎంత, ఎయిర్, రైట్. 1.double, n1 ఈజ్ ఇన్సిడెన్స్ సైడ్, రైట్, గ్లాస్. సో 1.5 ఇంటూ సైన్ i అంటే sin 0 degrees equal to n2, that is 1.0003 into sin r, right. sin 0 degrees value anta meeku telusu, sin 0 equal to 0 ante this is going to be 1.5 into 0, that is equal to 0. 0 equal to 1.0003 into sin r, right. ante sin r equal to 0. సైన్ ఆర్ ఈక్వల్ టు ఎప్పుడు 0 అవుతుందంటే ఆర్ ఈక్వల్ టు 0 degrees అయినప్పుడు, రైట్. 0 degrees అయింది అంటే దాని మీనింగ్ ఏంటి, ఈ రేనే కంటిన్యూ అయిపోతుంది, రైట్. ద రే ట్రావెలింగ్ అలాంగ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ డస్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ఇట్స్ పాత్ ఈవెన్ వెన్ ద మీడియం చేంజెస్. ఇది గుర్తుపెట్టుకోండి, రే ట్రావెలింగ్ అలాంగ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీదుగా పాస్ అయ్యే రే ఏదైతే ఉందో అది మీడియం చేంజ్ అయినా కానీ బెండ్ అవ్వదు. ఇట్ డస్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ఇట్స్ పాత్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బెండ్ ఈవెన్ వెన్ ద మీడియం చేంజెస్. ఇది చాలా ఇంపార్టెంట్. స్పీడ్లో మార్పు వచ్చినా కానీ, స్పీడ్లో మార్పు వచ్చినప్పుడల్లా బెండ్ అవ్వాలి అనేది మనం చెప్తున్నాం, కానీ స్పీడ్లో మార్పు వచ్చినా బెండ్ అవ్వదు ఎప్పుడు, if light ray is passing through the center of curvature. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకే.